బ్రహ్మచారి అక్షర మీడియాకు స్వాగతం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన సమైక్య ఏపీకి కూడా అంటే సంయుక్త ఏపీకి కూడా ఉమ్మడి ఏపీకి కూడా పనిచేసిన ముఖ్యమంత్రిగా ఆయన ఎప్పుడు పనిచేసినా కూడా చంద్రబాబు ఉన్నది ఏంటంటే ఎక్కడికి ఉంటే అక్కడ మనం రోమన్కి వెళ్తే రోమన్ లాగానే ఉండు అనేది ఒక సామెత ఉంది. చంద్రబాబు నాయుడు కూడా అంతే. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంత ప్రజలకు అనుకూలంగా మోల్డ్ కావటం, ఆయన వాళ్ళు కలిసిపోవడం అనేది ఆయనకు రాజకీయంగా అనుభవంతో కూడింది. చాలా అనుభవం కూడా ఉంటారు. ఒకానొక సందర్భంలో ఒక మాజీ ముఖ్యమంత్రి, అది కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రిని నేను ఇంటర్వ్యూ చేస్తూ వాట్ అబౌట్ సీఎం చంద్రబాబు నాయుడు అంటే ఆయన ఆఫ్ ది రికార్డులో ఒక మాట చెప్పారు. ఏమని? చంద్రబాబు అనే వ్యక్తి ట్రెండ్ క్రియేట్ చేసిందండి. ఇంతమంది ముఖ్యమంత్రులు అందరూ కూడా సెక్రటరీలో కూర్చొని పరిపాలన సాగించే ఏసీలలో, కానీ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత జన్మభూమి అని ఆకస్మిక తనిఖీలని ప్రజల్లోకి వెళ్ళిపోవడం మొదలుపెట్టిండు. ఇక చంద్రబాబు తర్వాత ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా ప్రజల్లోకి వెళ్ళకపోతే ప్రజలు గుర్తించరు. అంతటి ట్రెండ్ సెట్ చేసిన చంద్రబాబు అంటే ఏది ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రిని కూడా చంద్రబాబు పనితనాన్ని మెచ్చుకున్నాడు అనమాట. అంటే చంద్రబాబు పనితనం అలాంటి. సరే, ముఖ్యమంత్రి ఎలా ఏంటి ఏం కదా మనకు అవసరం లేదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు ఉపోద్ఘాతం? చంద్రబాబు ప్రస్తుతం బాపట్ల పరేడ్లో ఉన్న సందర్భంగా బాపట్లకు వెళ్ళి బాపట్ల మున్సిపల్ హై స్కూల్ ఆయన సందర్శించాడు. అప్పటికి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుగుతుంది. చంద్రబాబు నేరుగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ పోయి కూర్చున్నాడు. అక్కడ టీచర్ల చేత, అక్కడ విద్యార్థుల తల్లిదండ్రుల చేత మాట్లాడి దిశానిర్దేశం చేసిన అధికారులకు ప్లస్ టీచర్లకు కూడా ఏమని, విద్యార్థుల ఐక్యూ మార్క్స్ని ట్రాక్ చేయండి. హై స్కూల్ నుంచి యూనివర్సిటీ దాకా జరగాలి. వాళ్ళ ఐక్యూ చూస్తే ఏంటంటే వాళ్ళకు ఏ అంశం మీద ఆసక్తి ఉంది, వాళ్ళు ఏం కావాలనుకుంటారు, దేని ఇంట్రెస్ట్ చూపిస్తారు, అది స్పష్టంగా తెలిసిపోద్ది. ఆ విధంగా వాళ్ళని తరఫు మనం భావి పౌరులుగా తీర్చిదిద్దచ్చు అనే కోణంలో వాళ్ళకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక విద్యార్థిని ఆమె తల్లి పేరెంట్స్ తోటి కూడా చంద్రబాబు గారు మాట్లాడినారు. వాళ్ళ ఆసక్తులు తెలుసుకున్నాడు. ఏంటంటే మొత్తానికి ఏంటంటే 9th క్లాస్ నుంచి కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా మొదలు పెట్టండి అని కూడా అక్కడ స్కూల్ టీచర్కి స్పష్టం చేశారు. అంటే అక్కడ టీచర్గా జరుగుతుంది పేరెంట్ టీచర్ మీటింగ్. తాను ఒక ముఖ్యమంత్రి హోదాలో కాకుండా ఒక పేరెంట్గా లేకపోతే ఒక టీచర్గా ఆ మీటింగ్ అనేది అటు టీచర్లకు ఇటు తల్లిదండ్రులకు దిశానిర్దేశం చేసి వాళ్ళకి మరి ఐక్యూని ప్లస్ మార్కులు కూడా ట్రాక్ చేయమని చెప్పి, అది యూనివర్సిటీ స్థాయిలో ఉండాలని, వాళ్ళ ఆసక్తులు అప్పుడు తెలుస్తాయని, వాళ్ళ ఆసక్తులకు అనుగుణంగానే విద్య జరగాలి. పుస్తకాల నుంచి చెప్పడం కాదు, విద్యార్థి ఏం కోరుకుంటున్నాడు, విద్యార్థికి ఏం కావాలి, ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆయన దిశానిర్దేశం చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు.